నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ 8వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. 12 లక్షల వ్యయంతో పురపాలక సంఘం ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద నిర్మించనున్న సీసీ రోడ్డుకు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన నిర్వహించి పనులను ప్రారంభించారు. పట్టణ పరిధిలోని 40 వార్డుల్లో అవసరమైన మేర సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ తెలిపారు. కార్యక్రమంలో పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము వద్దామని అనుకున్నాం. ఎనిమిదవ వార్డుకి సీసీ రోడ్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మహాలక్ష్మి రోడ్డు ఇక్కడ సీసీ రోడ్డు వేయటం జరుగుతుంది. అలానే ఒక వార్డు అనే కాకుండా ఇది మా వార్డు అనే కాకుండా 40 వార్డులు కూడా మా వార్డు లాగానే భావించి ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నాయో అక్కడ తెలుసుకొని శానిటేషన్ మీద కానివ్వండి, అలానే డ్రైన్స్ కానీ, రోడ్స్ కానివ్వండి, ప్యాచ్ వర్క్స్ అలాంటివి కానీ ఏమైనా కానీ కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఎక్కడైనా చిన్నగా చూడని ఏమన్నా లోపాలు ఉంటే అవి కూడా త్వరలోనే నేను వార్డుల్లో శానిటేషన్ మీద తిరుగుతున్నాను కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అవి కూడా చూసి అవి కూడా పరిష్కరిస్తానని చెప్తున్నాను. అలానే అభివృద్ధిలో భాగంగా ఇంకా మెరుగుపడే విధంగా మాకు మంత్రి గారు కానీ, అలానే కమిషనర్ కానీ, మా అధికారులు కానీ అందరూ సహకరిస్తున్నారు కాబట్టి జనరల్ పనులనే ఈ నిధులు అనేది ఏర్పాటు చేసి వేయటం జరుగుతుంది. తెనాలి పురపాలక సంఘంలోని 8వ వార్డులో మన మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండి అపార్ట్మెంట్ దాకా మన సీసీ రోడ్డు 12 లక్షలతో వేసుకున్నాము. పట్టణ నాజర్పేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు కార్తీక మాసం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి విశేషంగా అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మన తెనాలి నాదర్పేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సాయంకాలం స్వామివారికి భక్తులచే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగును. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిపించి స్వామి తిలకించి స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రతిరోజు ప్రతి మాసము స్వాతి నక్షత్ర రోజు స్వామివారి జన్మ నక్షత్రమైన పవిత్ర నక్షత్ర రోజు కాబట్టి ఆ రోజు ప్రతి నెల మన దేవాలయంలో స్వామివారికి ఉదయం విశేష పంచామృత అభిషేకము, అనంతరం స్వామి దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరుగును. ఈ అవకాశాన్ని కూడా ప్రతి నెల భక్తులు సద్వినియోగం చేసుకొని స్వామి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము, విశేష అలంకారంతో భక్తులు దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. 18 సంవత్సరాల వయసు దాటిన యువకులందరూ ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ప్రతి 3 నెలలకు ఒకసారి భారతదేశ ఎన్నికల సంఘం కల్పించిందని, ఆ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఓటర్గా నమోదు చేసుకోవటం మీ హక్కు అని తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ పిలుపునిచ్చారు. తెనాలి నాజర్పేటలోని వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఓటర్ నమోదు అవగాహన సదస్సులో సబ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని వివరాలు తెలిపారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ఈ సదస్సుకు అధ్యక్షత వహించారు. కుల, మత, జాతి, విద్య, సంపద భేదాలు లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవడం తమ బాధ్యతగా స్వీకరించాలని, హక్కుగా వినియోగించుకోవాలని కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలకు చెందిన అన్ని స్థాయిల ఎన్నికలలో మంచి ప్రజాప్రతినిధులను ఎంపిక చేసుకొని
దేశ ప్రగతికి బాటలు వేసుకోవాలని సంజనా సింహ సూచించారు. ఎన్నికల సమయంలోనే ఓటర్ నమోదు చేసుకోవటం అనే ప్రక్రియ సంక్లిష్టంగా మారకుండా ప్రతి 3 నెలలకు ఓటర్ నమోదు శ్రీకారం చుట్టడం ద్వారా భారతదేశ ఎన్నికల సంఘం కొత్త అధ్యయనానికి నాంది పలికిందని, యువతీ యువకులందరూ చైతన్యంతో నమోదుకు ముందుకు వచ్చి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ గోపాలకృష్ణ కోరారు. ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించగలిగే సామర్థ్యం అన్ని రంగాలలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించగలిగే శక్తి ప్రజాప్రతినిధులకు ఉందని, అలాంటి వారిని ఎన్నుకునే అవకాశం ఓటరుకు మాత్రమే ఉందని, కేవలం విమర్శలు సమస్యలపై ప్రశ్నించడంతో సరిపెట్టుకోకుండా సామాజిక ఆర్థిక సమానత్వంతో పేద ప్రజలు శ్రేయస్సు కోసం పనిచేసే వారిని ఎంపిక చేసుకునే శక్తి ఓటరుకు మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ పర్టిక్యులర్. ఏమని ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే 18 years క్రాస్ చేస్తారో ఆర్ క్రాస్ చేయబోతున్నారో వాళ్ళని అదే సంవత్సరంలో మనం ఎంటర్ చేసుకుంటే 5th year తర్వాత ఎలక్షన్స్ ముందర హడావుడి చేసి కొంతమందిని మనం కోల్పోము అని. మీరే ఆలోచించండి, 5 yearsలో ఎవ్రీ ఇయర్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లోనే ఒక 100 members జాయిన్ అవుతున్నారు, వీళ్ళు 18 years క్రాస్ అవుతారు. 5th year తర్వాత మీ ఒక్క ఇన్స్టిట్యూషన్లోనే 18 years క్రాస్ అయిన 500 మంది అమ్మాయిలు ఉన్నారు. అలా ఒక్క ఇన్స్టిట్యూషన్లో ఇంతమంది అమ్మాయిల్ని అప్పుడు ఎలక్టోరల్ రోల్లో ఇంట్రడ్యూస్ చేయడం కంటే ఇప్పటి నుంచే మనం ఇంట్రడ్యూస్ చేస్తే రేపు మీరు ఓటు హక్కు అనేది కోల్పోరు అని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు, ఇప్పుడు మీరు అమెరికాలో చూసిన, అమెరికా ఇండిపెండెన్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయిన తర్వాత ఉమెన్కి ఫస్ట్ టైం ఓటింగ్ రైట్స్ లేవు. మనకి ఫెమినిజంలో వేవ్స్ ఆఫ్ ఫెమినిజం ఉంటాయన్నమాట. ఉమెన్ అక్కడ చాలా పోట్లాడారు, మాకు కూడా ఓటింగ్ హక్కు కల్పించండి, అక్కడ ఓన్లీ మెన్కి ఉండేది. యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉమెన్కి ఎప్పుడు ఫస్టే ఇవ్వలేదు. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ, మన కాన్స్టిట్యూషన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిజైన్ చేసి డ్రాఫ్ట్ చేసినప్పుడు అందరికీ, అన్ని జెండర్స్కి, అన్ని రిలీజన్కి, అన్ని కాస్ట్ వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చారు. సో ఇది ఒక హక్కు. లైక్ ఇందాక మనం అనుకున్నట్టు మీరు యూ హ్యావ్ టు డిమాండ్, ఇట్స్ మై రైట్ టు ఓట్ అనేది మీరు డిమాండ్ చేసి మీరు ఓట్ వేయాలి. మీ రైట్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ఎన్రోల్ యూ యాజ్ అన్ ఎలక్టర్. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొనగా వివేక విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది ఈ సదస్సును పర్యవేక్షించారు. మురళి, ఠాగూర్ తదితరులు ఎన్నికల సంఘం విడుదల చేసిన కరపత్రాలను విద్యార్థులకు అందించారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇట్లా ఎలక్షన్ సంబంధించిన ఓటర్ లిస్ట్ తయారు చేసే క్రమంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా ఉంటారు. వారికి సహాయకారిగా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా నేను ఉంటాను. నేను మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉంటారు, తహసీల్దార్ అండ్ మున్సిపల్ కమిషనర్ గారు. అదే ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి మేడం గారు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉంటారు, మేమిద్దరం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటాం. దిస్ మీన్స్ ఏంటంటే మేమంతా కలిసి మనమందరం మన ఓన్గా ఓటు వేసి ఒకరిని ఎన్నుకునే ప్రక్రియ చేయడం కోసం మేము నియమింపబడి ఉన్నాం. ఓకే, ఈ ఓటర్గా నమోదు కావాలంటే మరి ఎక్కడ నమోదు చేసుకోవాలనే ఆలోచన రావచ్చు మీకు. జనరల్గా మనకి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంటుంది, దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పక్కనే ఉన్న మా తహసీల్దార్ ఆఫీస్ కావచ్చు, సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ గారి ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే మన ఏరియాలో, మన ప్రాంతంలో ఒక బూత్ లెవెల్ అధికారి ఉంటారు, ఆ బూత్ లెవెల్ అధికారి దగ్గర కూడా నమోదు చేసుకోవచ్చు. అలాగే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కనుక ఉన్నట్లయితే పైన పాలసీ మేకర్స్లో ఉద్యోగాలు అద్భుతంగా వస్తాయి. మంచి అందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టు చేయొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా దాన్ని నిర్మూలించేసేయచ్చు. అలాగే పైన అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా ఉంటే ప్రతి హెడ్ క్వార్టర్స్లో కూడా మంచి మంచి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. చాలామంది ఎస్టాబ్లిష్ సిద్ధంగా ఉంటారు, కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్లో లోపాల వలన, సపోర్ట్ చేయకపోవడం వలన, ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు అనుకోండి, అవి చక్కగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఎవరైనా 1 గంటకి పెట్టదలుచుకుంటే కనుక అందరూ సపోర్ట్ చేస్తారు, విత్ నో టైం వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. మనకు అట్లా కాదు, 10 రకాలు పెట్టేస్తారు, రికమెండేషన్స్ ఉండాలి, ఇంకేదో రకరకాలు ఉంటాయి, మా పార్టీయా కాదా, మా కమ్యూనిటీ కాదా, మా రిలీజన్ కాదా, ఇవన్నీ అడ్డంకులు వచ్చేస్తాం మన కంట్రీలో. అందువల్ల ఏమవుతుందంటే చేయదలుచుకున్న వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇలాంటివి తీసేయాలంటే ఎవరి వల్ల అవుతుందంటే కేవలం మరి బ్యూరోక్రసీ వల్ల, ఉద్యోగస్తుల వల్ల అవది. అది ఎవరైతే లా మేకర్స్ పైన ఉన్నారో వాళ్ళు మంచి వాళ్ళు అవి ఉంటే కనుక మనకి డెవలప్మెంట్ బాగా ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరందరూ పెద్దవాళ్ళు, మీ ఫ్యూచర్ బాగుండాలంటే వారు మనందరూ మీరు చెప్పినట్టు చేయాల్సిందే. ఏంటంటే మీరందరూ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే, మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే, మంచి వాడిని ఎన్నుకోవాల్సిందే. కెనడా దేశానికి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును తీసుకోవడం పట్ల డాక్టర్గా
సేవా గుణాన్ని మెరుగుపరుచుకునే బాధ్యతను పెంచిందని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ అన్నారు. బుర్రిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మకమైన షారోన్ అంతర్జాతీయ అవార్డు ప్రదానోత్సవ వేడుకలను పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి నిర్వహించారు. సమావేశానికి సినీ దర్శకుడు పెన్నీ మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. ఆఫ్రికన్ దేశాల్లో సేవారంగంలో ఘనకీర్తి సంపాదించిన షారోన్ పేరిట అవార్డు అందుకోవడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ యశోధర చెప్పారు. పేద ప్రజలకు సేవలందిస్తూ డాక్టర్గా ముందుకు కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన దేశాల్లో డాక్టర్ షారోన్ చేసిన సేవల స్ఫూర్తితో యశోధర వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అలాంటి దేశాల్లో అనాథాలను దత్తత తీసుకుని వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయాలు అందిస్తూ వాళ్ళని ఆదుకుంటూ ఆదరిస్తూ ఆ జీవితకాలం అలా ప్రయాణం చేశారు. నాకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. నేను ప్రతి నెల కుష్టి వ్యాధి వాళ్ళకి, ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకి, వృద్ధులకి హెల్ప్ చేస్తుంటాను. అది పేపర్ చదివి అందరికీ తెలుసు. గత చాలా కాలంగా మా సంస్థ దగ్గర కూడా ఆవిడ వచ్చి 1 year నా దగ్గరే ఉన్నారు. ఆవిడ లేదు ఇక్కడ, అయినా కానీ ఆవిడ బతికించుకున్నామంటే ఇందాక నేను అన్నానే మనుషులు కొంతమంది సరిపోయినా బతుకుంటారని. ఆవిడ ఇక్కడ బతికుంది కాబట్టే ఈరోజు ఆవిడ పేరుతో ఒక స్మారక అవార్డును మనం ఇచ్చుకుంటున్నాం. ఈ అవార్డులు కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటాయి, కొంతమందికి సంతృప్తినిస్తాయి, కొంతమందికి ఒక స్టేజ్కి తీసుకెళ్తాయి. కాబట్టి అవార్డులు అనేవి మనిషికి బ్యాక్గ్రౌండ్లో చాలా ఊతంగా ఉంటాయి. సో ఈ అవార్డు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. మా నాన్నగారని చెప్పచ్చు, ఒక టైంలో మా హస్బెండ్ అని చెప్పచ్చు. అట్లానే ఇంకోసారి నాకు సీనియర్ డాక్టర్ అయిన డాక్టర్ విజయ్ కుమార్ గారు, మా నాయనమ్మకు ఒకసారి బాగోకపోతే ఆమె స్కిన్ సమస్య వచ్చి చాలా సఫర్ అయ్యారు. ఒక 1 month బెడ్లోనే ఉండేవాళ్ళు. చాలా స్కిన్ అంతా యూజ్ అవుతా, అప్పుడు ఏ కండిషన్లో కూడా నాకు తెలియదు. సఫర్ అవుతున్నప్పుడు ఆయనకు ఒకసారి కాల్ చేస్తే ఆయన ఇంటికి వచ్చి చూసి ఆయన ఏం మెడిసిన్ పెట్టారో కూడా తెలియదు. ఒక 1 వారం రోజుల్లో ఆమె స్కిన్ మాయమైపోయినట్టు తగ్గిపోయింది. అసలు అది చూసిన తర్వాత నాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటంటే ఒక డాక్టరు ఒక చిన్న ప్రాబ్లమ్ని తగ్గిస్తే ఆ మనిషికి కలిగే ఆనందం ఏంటో నేను చూశాను. అది కాకుండా చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ ఫ్యామిలీలో ఉన్నాను కాబట్టి మా నాన్నగారు చేసిన పనులు, ఒక్కోసారి చిన్న పిల్లలు వచ్చేవాళ్ళు, ఒక 100 గ్రాములు 900 grams బేబీ ట్రిప్లెట్స్, 3 ట్రిప్లెట్స్ పిల్లలు పుట్టి వీళ్ళు బతకరు అని వదిలేసిన పిల్లల్ని ఇంక్యుబేటర్లో పెట్టి వాళ్ళని స్పూన్ తోటి ఫీడ్ చేసి వాళ్ళని ఒక 2 kgs వచ్చి బయటికి పంపించినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను చూశాను. శారద సోషల్ సర్వీస్ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడుతూ వైద్య రంగం పెట్టుబడి రంగంగా మారిన ఈ రోజుల్లో కొంతమంది వైద్యులు సేవాభావంతో పనిచేస్తూ ప్రజల మనసులోని నిలిచిపోతారని ఆ కోవకు చెందిన డాక్టర్ యశోధర అని అన్నారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ హెలెన్ నిర్మల, దళిత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య గుజ్జల్లమూడి కృపాచారి, ఇన్కమ్ ట్యాక్స్ మాజీ డిప్యూటీ కమిషనర్ మధుబాబు, గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, రోటరీ క్లబ్ ఇంటర్ క్లబ్ రిలేషన్స్ జోనల్ చైర్మన్ ఈదర పోనచంద్, సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు విజయభాస్కర్, బెల్లంకొండ వెంకట్, గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ రమణ డాక్టర్ యశోధరను పూలమాలలు శాలువాలతో సత్కరించారు. దిలీప్ రాజా ప్రత్యేక జ్ఞాపిక మెడల్ అందజేశారు. దర్శకుడు రత్నాకర్ కనపర్తి స్వాగతం పలకగా మునిపల్లి శ్రీకాంత్, నరేష్, మణికుమార్, నరేష్, వెంకీ, రావణ్, హాజీలు వందన సమర్పణ చేశారు. నాకు మా సీనియర్స్ అయిన గోగినేని ఉమ్మగారిని చూసి నేను ఆనందపడేదాన్ని. మేడం ఎంత సిన్సియర్గా ఉండేవారు అని అంటే ఆవిడ కేస్ షీట్ చూసినా చాలా ఆనందం వేసేది, ఇంకా నాకు నేర్చుకోవాలనిపించేది. అలాగే తర్వాత నా జూనియర్స్లో వచ్చేటప్పటికి కోటినాగి గారి వైఫ్ లక్ష్మి గారు ఎంత చక్కటి హ్యాండ్ రైటింగ్ అంటే ఎంత నీట్గా రాస్తారంటే కేస్ షీట్ అంటే కొంతమందిని చూస్తే చాలా ముచ్చటగా వేసి మనం కూడా వీళ్ళలా ఉందామని అనిపించేది. అలాగే డాక్టర్ యశోధర అంటే మా పాప క్లాస్మేట్ అండి. తను చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు, ఎంత ప్రిన్సిపల్గా ఇంట్లో కూడా తను బాగా పెంచారు. అలాగే వాళ్ళ భావాలన్నీ తెలుసు. తను ప్రాక్టీస్లోకి వచ్చాక ఏదైనా కేసు రిఫర్ చేస్తే ఇది అవుతుంది, ఇది అవ్వదు, లేకపోతే మీకు ఇది హీల్ అవటం కష్టము, ఈ మాట చెప్పే డాక్టర్ ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో? మా రోజుల్లో ఏదో చెప్పాం కానీ తర్వాత అసలు ఎవరూ లేరు. పేషెంట్ అనగానే మనకు పెట్టుబడి అని అనుకునే భావన ఉన్న ఈ రోజుల్లో
అంత మంచి మారల్ వాల్యూస్ ఎథిక్స్ తోటి ఉన్న ఈ చిన్నారికి ఆల్మోస్ట్ నా డాటర్ లాంటి పాపకి కొన్ని మంచి కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా సార్ కండక్ట్ చేసిన ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. మేడం గారు కూడా, డాక్టర్ యశోధర గారు కూడా నాకు పర్సనల్గా తెలుసు. చాలా జెంట్లుగా ఉంటారు. ఒక పేషెంట్ మనం రిఫర్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్గా రిఫర్ చేయొచ్చు. ఆ క్లినిక్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. డాక్టర్ శారదా గారు చెప్పినట్టుగా ఏ కండిషన్ కూడా ఇది 100% క్యూర్ అవుతుంది అని చెప్పేసి జస్ట్ అట్లా పేషెంట్ని అట్రాక్ట్ చేయడం కోసము మేడం గారు అట్లా ఏం చెప్పరు. ప్రోగ్నోసిస్ కానీ ఏదైనా కానీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్కి. నాకు ఎవరైనా అడిగినా కానీ నేను మేడం గారి పేరు చెప్తాను. నేను పర్సనల్గా నా పాపను తీసుకొని వెళ్ళాను. చాలా బాగా చూశారు. చాలా మంచి హస్తవాసి అని చెప్పాలి. ఎందుకంటే మాకు ఇంకొంచెం పల్లెటూరులో ఏంటంటే తెనాలి పట్టణ పరిధిలోని 12, 13 వార్డులు, చిండావూరు డంక మరియు కట్టవరం పంచాయతీలోని డొంక రోడ్లో నివసించే నిరుపేద యానాదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రతి కుటుంబానికి 2 సెంట్లు నివేశన స్థలాలు ఇచ్చి ట్రైకార్ సంస్థ ద్వారా ఉచిత గృహ నిర్మాణం చేసి ఇవ్వాలని, పాచి పని చేసే మహిళా కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఇవ్వాలని, నిరుపేద యానాది కుటుంబాలకు అంత్యోదయ 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం, ఇంటి పని వారాల సంఘం అనుబంధం తెనాలి కార్యవర్గాల ఆధ్వర్యంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా జరిగింది. అనంతరం తెనాలి తహసీల్దార్కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ధర్నాలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎన్ విష్ణు మాట్లాడుతూ నిరుపేద యానాదులకు తక్షణమే కూటమి ప్రభుత్వం 2 సెంట్లు నివేశన స్థలాలను కేటాయించి పక్కా గృహాలను నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెనాలి పట్టణ పరిధిలో సంపన్నుల కుటుంబాలలో పార్చి పనిచేసే మహిళలను గుర్తించి వారికి ఇంటి పని కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుపేద యానాదుల కుటుంబాలకు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని తహసీల్దార్ను కోరారు. అలాగే ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు నాణ్యమైనవి నిరుపేద యానాదులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. యానాదుల అభివృద్ధికి 50,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుపేద యానాదుల బాలబాలికలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. డొంకలు, రోడ్డు మార్జిన్లో నివాసం ఉండే యానాదులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ పుల్లయ్య, వబ్బాని, శివపార్వతి, సీతారామమ్మ, అల్లూరి చెంచమ్మ, పోలయ్య, వెంకట బాలాజీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు మౌలాలి, ఇంటి పని, వంట పని వ్యవహారాల సంఘ నాయకులు ఎన్బీబీ జాన్ తదితరులు పాల్గొని నాయకత్వం వహించి తహసీల్దార్కు మెమరాండం ఇచ్చారు. కటేవరం డొంకలో ఉన్నటువంటి నిరుపేద యానాదులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కాకుండా ఇల్లు కట్టించి ఇవ్వాలనేటువంటిది ఒకటి, అలాగే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, ఇంకొకటి 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని, అలాగే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఆధార్ కార్డులు చాలామందికి లేవు, అవన్నీ ఇవ్వాలనేది ఆ కాలనీకి సంబంధించి. అలాగే చిన్రావూరు డొంకకి సంబంధించి కూడా వాళ్ళంతా కూడా యానాదులు చాలా సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి కనీస వసతులు లేవు. ఏమాత్రం కనీస వసతులు లేకుండా చాలా లేడీస్ బాగా ఇబ్బందులు పడుతున్నారు. అందుకని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇళ్ళు కట్టించి ఇవ్వాలనేటువంటిది, కటేవరం డొంకలో ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి కావాలని, ఇళ్లతో పాటుగా వాళ్ళకి మరుగుదొడ్లు, అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ వాళ్ళు ఇక్కడ కార్యక్రమం చేశారు. తెనాలి తహసీల్దార్ గారి ఆఫీస్ ముంగల అఖిల భారత రైతు కూలీ సంఘం, అదేవిధంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య అనుబంధ సంఘం అయినటువంటి ఇంటి పని కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ గారికి నిరుపేద యానాదులు, ప్రధానంగా చిన్రావూరు డొంకలో నిరుపేద యానాదులుగా చిన్న చిన్న గుడిసెలలో నివసిస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో ఒక ప్రత్యేక లేఅవుట్ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు ప్రత్యేకంగా ప్రస్తుత గవర్నమెంటు ఏదైతే 2 సెంట్లు పట్టణ పేదలకు ఇస్తామని చెబుతుందో ఆ 2 సెంట్లు స్థలాలు ఇవ్వాలి. వాళ్ళకి ఉచితంగా ట్రైకార్ సంస్థ ద్వారా కానీ ఇతర సంస్థల ద్వారా కానీ నిరుపేద యానాదులకు ఉచితంగా పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు తహసీల్దార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించిన దాంట్లో అంత్యోదయ కార్డులు 35 కేజీల బియ్యం కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళకి సంబంధించిన దాంట్లో వీళ్ళ ఆహార భద్రత, ఆర్థిక భద్రత, నివాస హక్కులు, నివాస గృహాలు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పేసి స్పృహ ఈ ప్రభుత్వాలకి
గతంలో లేకపోవటం వల్ల వీళ్ళంతా మొత్తంగా కూడా ఇలా దుర్భరమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితి ఉంది. కనుక ఈ దుర్భరమైన జీవితాలను గడుపుతున్న నిరుపేద యానాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి విచారించి వాళ్ళకు ఒక ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా మంత్రి గారి సమక్షంలో మొత్తంగా వీళ్ళందరికీ ఇళ్ళు వచ్చేటట్టు నాదెండ్ల మనోహర్ గారి సమక్షంలో ఒక పక్కా గృహాలు ఫ్రీగా వీళ్ళకి కట్టేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ డివిజన్ ఆర్డీఓ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత తహసీల్దార్ గారిని, ఈ ప్రాంత మినిస్టర్ గారిని కూడా అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము కోరుతున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.